సన్నాసులే మన ఇంటికి వస్తారు. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇక్కడ చూడింది నాకు. వీడి పేరు రామయ్య శాస్త్రి. వీడు గుళ్ళో పూజారి. వీడి హాబీ దయ్యాలు పట్టేస్తాను అని చెప్పడం. వీడిని పిలిచింది దేవి, మా మమ్మీ. అందరూ వరుసగా నుంచోండి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఈ ఇంటికి పట్టిన దయ్యం ఇదేలాగుంది. నేను వచ్చేసా. అత్తయ్య నన్ను దీవించండి. ఇది దీని వేషాలు. ఏంటి బాబా డేసేనా? అటు చూడు. ఏంటి వీణ్ణి కూడా పడేయాలా? ఏంటి రాజా మాలో ఎవరి దెయ్యం కనిపెట్టిస్తావా? నీలో దయ్యం ఉందో లేదో ఎక్స్రే అక్కర్లా, స్కానింగ్ అక్కర్లా, ఎంఆర్ఐ అక్కర్లా, అంతర్యామితో చూస్తాం. దయ్యం అంతు చూస్తాం. కాబట్టి నోరు మూసుకొని నుంచోండి. వీడు దయ్యం కంటే డేంజర్ లాగా ఉన్నాడే. అబ్బో దీనికి ఒళ్ళంతా ఎటకారమే. ధనలక్ష్మి, అబ్బో ఇది మంచి కసికలాగుందే. ఈ వింత పసుపు ఏం చెప్పాలనుకుంటుంది? వీళ్ళిద్దరూ లాక్కుని తీసుకురండి. నా ముందు కూర్చోబెట్టండి. విజృంభణ. దయ్యం గారు ఎందుకు మా కుర్రాళ్ళలో ఉన్నారు? ఒకటి కాదు 3 ఉన్నాయి. బయటికి తీసి భుజానేసుకొని ఇంటికి తీసుకెళ్ళు. అరే భోషడికే పిచ్చానిక పిచ్చాడా? అయ్యో చిన్నపిల్లని కూడా కొట్టేస్తా. చెడి కొట్టద్దు కొట్టద్దు. దీంతో కొట్టండి. దీంతోనే రాజా. రాజా పోయింది రాజా. పోయింది రాజా. పోయింది. ఒకటి సరిపోదా? ఫ్యామిలీ ప్యాక్ కావాలా? పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి. అమ్మా టాటా సయ్యు బాబా టాటా బాయ్ బాయ్. కసక్కు నిన్నెట్టాగైనా సరే. రండి ఫాదర్ రండి. అలా కూర్చో. వీళ్ళ మతాలు వేరైనా వీళ్ళు చేసే పని ఒకటే. అందుకే వీళ్ళ రూపం కూడా ఒకటే. వీడు చాక్లెట్స్ సప్పరిచ్చినంత ఈజీగా దయ్యాలు పట్టేస్తాడు. వీడిని పిలిచింది మా మామయ్య జాన్ పాల్. యేసునాథ. రామయ్య శాస్త్రి. నీకు మా రామ్ తెలుసా? హీఈస్ మై బ్రో. ఓ మీరు ట్విన్సా? కాదు, థ్రిల్స్. అంటే వాడు పెద్దవాడు, మా అన్నయ్య రామ్. నేను మధ్యవాణ్ణి. నా పేరు రాబర్ట్. మా చిన్నవాడు మా తమ్ముడు రహీం. మా నాన్నకు 3 పెండ్లములు. ఒక్కొక్క పెండ్లమునకు ఒక్కొక్క కొడుకు. వాడిది కూడా దయ్యాలు పట్టే పనేనా? వాట్ మై ఫ్రెండ్ దయ్యమనుచున్నాడు. ముందు పిల్లల్లో దయ్యాల్ని పట్టే. మంచి కసక్కు. అమ్మా ఆ రామయ్య శాస్త్రి ఎలా చూశాడో ఈ సచ్చినోడు అలాగే చూస్తున్నాడు. అవును ఫాదర్, వీళ్ళిద్దరిలో ఒకరికి దెయ్యం పట్టినది. ఎవరికి పట్టినదో మీరు కనిపెట్టి పారద్రోలవని. యేసునాథ, నన్ను ఇక్కడికి పిలిచింది దెయ్యాన్ని పట్టుటక. ఒరే బిడ్డ, ఒరే బుడ్డ, మీ దయ్యాలని 5 నిమిషాలు వదిలిస్తా. చక్కర మే బార్ ఏషియా లోపల బయటికి రా, ఏషియా లోపల బయటికి రా, ఏషియా లోపల బయటికి ఈ 2 దయ్యాల్ని పాకెట్లో వేసుకొని ఊరవతల చెరువులో పారవేయుదును. యేసయ్యా, ఈ గృహంలో 2 బిడ్డలకు దయ్యం పట్టుకున్నది, అల్లాడిపోతున్నారు. ఈ బిడ్డల్ని బాగు చేయి తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రములు. మై డియర్ ఫ్రెండ్ ఫాదర్, ఇప్పుడు ఒక పాట వేసుకుందామా? పాటనగా ప్రార్థన. మేరీ ప్రార్థన. నడిపించునావా నడి సంద్రమున దేవా, నీ ఒక్కడే దేవుడవు, మేమంతా భక్తులమో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ యువర్ జూనియర్ జీసస్. వీడి పేరు పోసాని అలియాస్ సులేమాన్ ఖాన్ అలియాస్ రహీం. వీడి హాబీ లుంగీతో దయ్యాలు పట్టడం. వీడిని పిలిచింది మా డ్రైవర్ రాజుగాడు. ఉంది మేడం, మీరు పీల్చే గాలిలో ఉంది.
మీరు నడిచే దారిలో ఉంది. ఈ ఇంట్లో ఉన్న వెలుగులో ఉన్న చీకట్లో ఉంది. దాన్ని పట్టుకుంటాం, లుంగిలో పెట్టుకుంటాం. జానీ ఆజా 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 మేరా జానీ, ఆవ్ 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 ఆవ్. పకడా, రెండు దెయ్యం పకడా. నా లుంగిలో పెట్టదా, నా లుంగిలో పెట్టా. అమ్మా, రెండు దెయ్యాల్ని నా లుంగి కింద పెట్టినాం. బయట పారేస్తాం, డబ్బులు ఇయ్యమ్మా. ఒరేయ్ లుంగిలో బూడిదే సేట్ అక్కడ. రెండు దెయ్యాలు పట్టినాం, లుంగిలో పెట్టినాం, బయట పడేస్తాం, పైసలు అన్నా. రేయ్, ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే కాళ్ళు చేతులు ఎరగొడతా. పో బయటికి. బావా నువ్వు ఆగు. రహీం భాయ్ ఆపావు. దేవుణ్ణి అంతగా నమ్మని మా నాన్న డాక్టర్ని పిలిచాడు.